పదార్థాలను మనం ఆహారంగా తీసుకుంటాం. పండ్లు, కూరగాయలు మరియు వండిన ఆహార పదార్థాలు వేరువేరు రుచులను కలిగి ఉంటాయి. రుచులలో తేడా. నిమ్మరసానికి పంచదార కలిపితే రుచిలో తేడాను, నిమ్మరసానికి ఉప్పు కలిపితే రుచిలో తేడాను గమనించండి. సూచికలు. ఒక పదార్థాన్ని ఇతర పదార్థాలతో కలిపితే రంగులో మార్పును సూచిస్తాయి. అలాంటి పదార్థాలను సూచికలు అంటారు. రంగులో మార్పు. సబ్బు లేదా సున్నపు నీటితో పసుపును కలిపి చూడండి. అది ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. ద్రావణాలు ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్ కాగితాలతో పరీక్షించుట. పండ్ల రసాలు, కూరగాయల రసాలు, శీతల పానీయాలను ఒక పరీక్ష నాళికలోనికి తీసుకొని ద్రావణాలను ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్ కాగితాలతో పరీక్షించండి. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చే పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. కొన్ని పదార్థాలు ఎరుపు, నీలి లిట్మస్లతో రంగులలో మార్పును పొందవు. వీటికి తటస్థ స్వభావం ఉంటుంది. ఆమ్ల స్వభావం. మనం తీసుకునే ఆహార పదార్థాలలో రుచికి పుల్లగా ఉండే పెరుగు, నిమ్మరసం మొదలైన వాటిని లిట్మస్ పేపర్లతో పరీక్షించండి. సహజ ఆమ్లాలతో పాటు కొన్ని రసాయనిక ఆమ్లాలను, ఉదాహరణకు సల్ఫ్యూరిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లములను వివిధ రకాల లవణాల నుండి తయారు చేస్తారు. క్షార స్వభావం. జారుడు స్వభావం ఉన్న పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. మెగ్నీషియం తీగ ముక్కను పట్టకారుతో పట్టుకొని మండించండి. ఏర్పడిన తెల్లటి బూడిదను నీటితో తొలగించండి. మెగ్నీషియం నీటిలో కరిగి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా సోడియం, పొటాషియం ఆక్సైడులను నీటిలో కరిగిస్తే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఏర్పడతాయి. ఈ హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది. వీటికి జారుడు స్వభావం ఉంటుంది. ఎరుపు, నీలి లిట్మస్లతో పరీక్షిస్తే ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మారుతుంది. మరికొన్ని ప్రయోగాలు. మీథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి, క్షారాలు పసుపు రంగులోకి మారతాయి. నాఫ్తలిన్ ఆమ్లాలతో రంగు లేకుండా క్షారాలతో ఊదా రంగులోనికి మారుతుంది. రాగి, జింక్, మెగ్నీషియం, ఇనుము, ఇత్తడి, అల్యూమినియం ముక్కలను 6 పరీక్ష నాళికలలో విడివిడిగా తీసుకొని ఒక్కొక్క దానిలో సహజ ఆమ్లమైన నిమ్మరసాన్ని పోసి అగ్గిపుల్లను మండించి పరీక్ష నాళిక మూత వద్ద ఉంచి పరిశీలించి పరిశీలనా అంశాలను నమోదు చేయండి. మారిపోయి సున్నపు నీరు పాలవలే మారింది. అంటే వెలువడే వాయువులో కార్బన్ డయాక్సైడ్ ఉంది అని తెలుస్తుంది.